అసోసియేషన్ ఎన్నికకు అంతా సిద్ధమైంది. ఏకగ్రీవం కాస్త హోరాహోరీ ఎన్నికలకు దారితీసింది. ఇద్దరు మిత్రులు కాస్త శత్రువులుగా మారి నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రెండు గ్రూపుల్లో ఎవరికి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల మద్దతుందో మరికొద్ది గంటల్లో తేలనుంది. మా పోరు పతాక స్థాయికి చేరింది. 800 మంది ఓటర్లుండే మాలో ఎవరికెన్ని ఓట్లు పడతాయన్న లెక్కలు మొదలయ్యాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్న అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. నిన్న మొన్నటి వరకు శివాజీరాజా గెలుపుపై ఎవరికీ అనుమానాలు ఉండేవి కావు. ఎందుకంటే మాలో బలమైన శక్తిగా నిలిచిన మెగా కాంపౌండ్ అండ శివాజీరాజా వైపే ఉంది. ఈసారి నువ్వు నిలబడాల్సిందే అని చిరంజీవి శివాజీరాజాపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు మా వర్గాలు చెబుతున్నాయి. అయితే సడన్ గా నాగబాబు నరేష్ కి మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. కొంతకాలం క్రితం టాలీవుడ్ లో కొన్ని విపరీతమైన ఘటనలు జరిగాయని, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నా మా పట్టించుకోలేదని నాగబాబు అన్నారు. తాను ఆ పరిణామాలకి చాలా బాధపడ్డానని, అందుకే ఈసారి సీనియర్ నటుడు నరేష్ కు అవకాశం ఇద్దామని అనుకుంటున్నట్టు నాగబాబు ప్రకటించాడు. దీంతో మా గేమ్ మొత్తం మారిపోయింది. అయితే చిరంజీవిది నాగబాబుది వేరువేరు దారులు కావు. అన్నమాటే తమ్ముడి మాట. అలాంటప్పుడు నాగబాబు నరేష్ వైపు ఎందుకు మొగ్గు చూపాడు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నే. మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, ఐఎమ్ సపోర్టింగ్ నరేష్ అండ్ జీవిత్ గారు. ఎప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఒకళ్ళే కంటిన్యూగా చేయకూడదని నా ఉద్దేశం. లాస్ట్ టైం కూడా నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడైతే మళ్ళీ రెండోసారి చేయమంటే నేను ఎప్పుడు చేయను, ఒక్కసారి చేస్తాను. 2-3 సార్లు చేసేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు ఎవరికి కూడా. సో ఈసారి నరేష్ చేస్తానన్నప్పుడు, నరేష్ సీనియర్ మోస్ట్ యాక్టరు అంటే ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా జంజయ్ గారి పిక్చర్లు యాక్ట్ చేసినాడు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే రాజశేఖర్ గారు హీరోగా చేస్తున్నాడు ఆయన ఇప్పటికి. తర్వాత ఒకే వ్యక్తి ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళకు కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త అప్లికేషన్స్ ఏవో ఆలోచిస్తారు, ఏదో చేయాలని ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. ఇదిలా ఉంటే నాగబాబుని బాగా బాధపెట్టిన విషయం పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి వివాదం. పవన్ ను శ్రీరెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడినా మా ప్రతిఘటించలేకపోయింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ కు వచ్చి హంగామా సృష్టించారు. మెగా హీరోలతో పాటు మిగతా వాళ్లు కూడా మీటింగ్ పెట్టారు. ఇదంతా మా వైఫల్యం కిందే నాగబాబు లెక్కగట్టాడు. దీంతో శివాజీరాజాను కాదని నరేష్ వైపు నాగబాబు మొగ్గు చూపుతున్నాడు అన్నది ఫిల్మ్ నగర్ టాక్. అయితే కేవలం నాగబాబు ఒక్కడే నరేష్ వైపు ఉన్నాడా, అసలు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరికి అనే ప్రశ్నలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. మొత్తానికి చూస్తుంటే ఇవి ఇద్దరి మధ్య కూడా చాలా వరకు అయితే టఫ్ పోటీ మాత్రం ఉంటుందని చెప్పవచ్చు. రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఎవరికి ఓట్లు పడ్డాయి, ఎవరికి ఎక్కువ పడ్డది, ఎవరిని విశ్వసించారనేది మాత్రం తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి.